హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి అస్సలు మిస్ అవ్వకండి. డిజైన్ చూడండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నది ఏందంటే, అసలు నెక్ జాయింటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి. ఇది కట్ వర్క్ డిజైన్ వచ్చింది కదా! సో, ఎలా పెట్టుకోవాలి. నాకు పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. తప్పకుండా ఎండ్ వరకి చూడండి. డు నాట్ మిస్ ద వీడియో. ఎలా పెట్టుకున్నాననేది చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మన ఛానల్‌లో వచ్చేసి చూడండి ఇంకో న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి. నేను ఆల్రెడీ హ్యాండ్స్ అనేవి వేసుకున్నాను. కొంచెం వీడియో తీయడం కుదరలేదు నాకు. సో, నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను గదా! చూడండి. నేను వేసే డిజైన్ ఏంటి అనేసి స్క్రీన్ మీద చూపిస్తున్నాను నంబరు. చూడండి ఆ డిజైన్ నేనేసేది. సో, నేను నెక్ జాయింటింగ్ అనేది ఎలా వేసుకుంటున్నాననేది చూడండి ఒకసారి. స్క్రీన్ మీద చూడండి. ఒకసారి బ్యాక్ నెక్, మిడిల్ ఆఫ్ ద నెక్ అనేది వచ్చేసింది. మనకి నెక్ వచ్చేసి ఓన్లీ 3 పార్ట్స్ మాత్రమే ఉంటుంది. చూడండి 5 కలర్స్‌తో వచ్చింది. 43 మినిట్స్ చూపిస్తుంది. మనకొచ్చేసి ఏంటంటే ఎన్ని మినిట్స్ పడింది అనేది కూడా నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి నెక్ జాయింటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ అనేది లెంత్ తీసుకొని, ఇంచెస్ తీసుకొని మనం అనేది మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. అది బ్యాక్ నెక్ సెంటర్ కాబట్టి మనకు క్లాత్ అనేది కూడా బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి ఒకసారి. ఎలా సెట్ చేసుకుంటున్నాను అనేసి ఫ్రేమ్. మనకు ఫ్రేమ్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ద ఫ్రేమ్‌లో మనం సెట్ చేసుకోవాలి ఫ్రేమ్‌ననేది. ఫ్రేమ్‌కి అపోజిట్ మనం మార్క్ చేసుకున్నది కరెక్ట్‌గా వచ్చేలా చూడండి. ఫ్రేమ్ అనేది టైట్‌గా ఫిట్ చేసుకోవాలి. అండ్ మనము క్లిప్స్ కూడా అనేది టైట్‌గా ఫిట్ చేసుకోవాలి. ఎందుకు అంటే క్లాత్ అనేది అటు ఇటు కాకుండా మనకు కరెక్ట్‌గా ఉండాలి. థ్రెడ్ కూడా మనకు ఇంత మిస్ కాకుండా మనం అనేది కరెక్ట్‌గా ఫిట్ చేసుకోవాలి. కరెక్ట్ మిడిల్ ఆఫ్ ద పాయింట్ మనము ఫ్రేమ్ అనేది సెట్ చేసి మనకు చూడండి ఒకసారి. మిడిల్ ఆఫ్ ద పాయింట్‌లో మనం ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా సెట్ చేయాలి. అసలు యాక్చువల్‌గా దీనికి ఏంటంటే గ్రాఫ్ ఉంటుంది. సో, నా దగ్గర లేదు. సో, మీకిలా కూడా చూపిస్తున్నాను. ఎట్లా గ్రాఫ్ లేకున్నా కూడా మనం ఇలా కూడా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. చూడండి థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసి నా తర్వాత మనకెంత టైం పడిందనేసి గూడా చూడండి ఒకసారి. ఓన్లీ బ్యాక్ నెక్ ఎంత టైం పడిందనేసి కూడా చూడండి. మన ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా టైట్ ఫిట్ చేసి మనము డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంతే. చూడండి మనకెంత టైం పడిందో ఒక్కసారి చూడండి. నాకు యాక్చువల్‌గా టైమ్ వచ్చేసి 43 మినిట్స్ ఉంది మిషన్‌లో. మనకొచ్చేసి 4:27 అయితుంది. ఈవినింగ్ టైమ్‌లో నేను స్టార్ట్ చేశాను. సో, మనకెంత టైం పడిందనేది డిజైన్ అయిపోయాక చూడండి ఒకసారి మీరే. చూడండి మనకు డిజైన్ వచ్చేసి కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కట్ వర్క్‌లో కూడా మనకు జాయింటింగ్ అనేది రావట్లేదు. అండ్ మనకి జాయింట్ చేసుకోవడం కరెక్ట్‌గా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయితుందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకి చూడడానికి ట్రై చేయండి. మీకు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఎలా జాయింట్ చేసుకోవాలి, ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో, డిజైన్ వచ్చేసి చూడండి. మనం 2 కలర్స్ మాత్రమే యూజ్ చేశాము. ఎందుకంటే శారీలో వచ్చేసి ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి. సో, మనము కూడా 2 కలర్సే యూజ్ చేశాను. అండ్ యాక్చువల్‌గా దీనికి వచ్చేసి కలర్స్ 5 కలర్స్ ఉన్నాయి. సో, మనం వచ్చేసి 2 కలర్సే యూజ్ చేశాము. మనము టోటల్ డిజైన్ కంప్లీట్ అయిపోయాక మనం థ్రెడ్ అనేది ఒక్కొక్క పార్ట్ డిజైన్ కలర్ కంప్లీట్ అయితుంటే థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు టోటల్ డిజైన్ అంతా అయిపోయినాక థ్రెడ్ కట్ చేసుకుంటే మనకు చాలా కట్ చేసుకోవడం కూడా రాదు. ప్లస్ చాలా ఇబ్బందవుతుంది. డిజైన్ అనేది కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ లుక్ కనిపించదు. సో, అందుకే చెప్తున్నాను. మనము ఒక కలర్ డిజైన్ కంప్లీట్ కాగానే మనము థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి వైట్ థ్రెడ్ డిజైన్ అయిపోగానే మనం థ్రెడ్ కట్ చేసుకున్నాం కాబట్టి మనం రెడ్ కలర్ కూడా థ్రెడ్ పెట్టాము. అది కూడా కట్ చేసుకోవాలి. ఆ డిజైన్ కంప్లీట్ కాగానే థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. చూడ్డానికి కూడా లుక్ ఉంటుంది. ఫైనల్ లుక్ అనేది కూడా నీట్‌గా ఉంటుంది. చూడండి థ్రెడ్ టోటల్లీ అలా కట్ చేసుకోవాలి. చూసండి నెక్స్ట్ కలర్ మనం మళ్ళీ వైట్ యూజ్ చేసాము.
సో, డిజైన్ కంప్లీట్ అయిపోయింది. మనకు టైమ్ వచ్చేసి చూడండి 5:15 అవుతుంది. నేను 4:27కి 4:17కి 27కి అట్లా స్టార్ట్ చేశాను గదా! మనకు 45 మినిట్స్ అలా పడింది. సో, మీరు స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ కానీ, ఏమైనా టిప్స్ కానీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మన ఛానెల్‌లో వచ్చేసి గూడా చాలా డిజైన్స్ పోస్ట్ చేశాను. వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి వీడియోస్ ఒకసారి. చూడండి నెక్ జాయింటింగ్ అనేది లెఫ్ట్ సైడ్ కూడా మనం నెక్ జాయింటింగ్ అనేది ఎలా వేసుకోవాలి, జాయింట్ అనేది ఎలా చేయాలి, కట్ వర్క్‌లో కూడా నాకు జాయింట్ చేయడం రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సరే చూడండి. మనం నెక్ జాయింటింగ్ ఎండ్ పాయింట్ నుంచి మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నట్టు. చూసారా? ఎండ్ ఆఫ్ ద పాయింట్ నుంచి మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి మనకు వైట్ థ్రెడ్ అనేది డిజైన్ ఆఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ముందే చెప్తున్నాను, మనకు ఒక్క థ్రెడ్ కంప్లీట్ కాగానే థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అండ్ కింద పేపర్ యూజ్ చేసినా కూడా మనకు ముడత అనేది ఎలాంటి క్లాత్ ముడత అనేది కూడా రాదండి. పేపర్ కూడా చాలా నీట్‌గానే ఉంటుంది. మనకు పేపర్ కూడా వేసుకోవచ్చు. ఏం కాదు డిజైన్స్‌కి. నేను వేసేది మాత్రం ఇదేనండి. మీరు ఒకవేళ వేరే ఏదైనా యూజ్ చేసినా కూడా నాకు కామెంట్ చేయండి. చూసారా? మనకు లెఫ్ట్ పార్ట్ అనేది అయిపోయింది. రైట్ పార్ట్ కూడా ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా ఫిట్ చేసుకొని, మనం ఎండ్ ఆఫ్ ద పాయింట్ నుంచి మనము మళ్ళీ స్టార్ట్ చేయాలి. డిజైన్ అనేది రైట్ పార్ట్ చూసేయండి ఒకసారి. ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా ఫిట్ చేసుకొని, ఎండ్ ఆఫ్ ద పాయింట్ నుంచి మనం కరెక్ట్‌గా థ్రెడ్ అనేది స్టార్ట్ చేయాలి డిజైన్. చూడండి ఒకసారి నేను ఎలా డిజైన్ అనేది పెట్టాను, స్టార్ట్ చేశాను అనేసి. చూసారు గదా! మనకు ఇక్కడ ఏంటంటే మనకు ఈ అవుట్‌లైన్ కట్ వర్క్ వచ్చేసి డబుల్ టైమ్స్ పడుతుంది. అండ్ క్లాత్ కూడా ఖరాబ్ కాదు. అండ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్ లుక్ కూడా ఉంటుంది. చూసేయండి ఒకసారి మీరే ఇలా ఉంది డిజైన్ అనేసి. మీకు ఇలాంటి టిప్స్ గానీ, ఇంకేమైనా వీడియోస్ కానీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ మన దగ్గర వచ్చేసి కొరియర్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నా ఛానెల్‌లో వచ్చేసి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ అయినా డిజైన్స్ అయినా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. చూడండి డిజైన్ అనేది ఎలా వస్తుందో అని. మనకు లెఫ్ట్ పార్ట్ కూడా అయిపోయింది. రైట్ పార్ట్ అనేది పెట్టేసాం కదా! రైట్ పార్ట్ చూడండి. డిజైన్ అనేది లుక్ కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. మీకు కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందా లేదా అనేసి చూసి నాకు కామెంట్ చేయండి ఒకసారి. చూడండి కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాము. టోటల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం బుట్టీస్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే, మనం ఫ్రేమ్ అనేది కొంచెం కిందికి పెట్టి, ఫ్రేమ్ అనేది పెట్టేసి మనం అక్కడ డాట్స్ పెట్టుకొని, అక్కడ ఆ ప్లేస్‌లో మనం బుట్టీస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ నెక్‌కి చిన్నగా బుట్టీస్ ఇస్తే చూడ్డానికి హెవీగా కనిపిస్తుందని చెప్పేసి చిన్నగా ఇలా బుట్టీస్ ఇచ్చాను చూడండి. ఇలా కావాలనుకున్న వాళ్ళకి కూడా వేస్తాము. లేదు మాకు ఓన్లీ బ్యాక్ నెక్ ఒక్కటే చాలు బుట్టీస్ వద్దు అనుకుంటే కూడా ఇష్టమండి. కస్టమర్ ఇష్టం బట్టి ఉంటుంది. చూడండి బుట్టీస్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉందా లేదా డిజైన్ అనేది నాకు కామెంట్ చేయండి ఒక్కసారి. అండ్ మీరేమనుకుంటున్నారు? నేను ఇలా నెక్ జాయింటింగ్ వేస్తే మీకెలా అనిపిచ్చింది? అండ్ కరెక్ట్‌గా ఉందా? అని చెప్పేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీకెలాంటి ఏమైనా టిప్స్ కావాలి అన్నా, ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ డిజైన్ వచ్చేసి చూడండి ఎంత బావుందో. లుక్ కూడా చాలా బావుంది గదా! ఫినిషింగ్ కూడా చాలా బావుంది. నాకైతే నచ్చిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వ్యూవర్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకుంటున్నాను. అండ్ ఎలా ఫిట్ చేస్తున్నాను అనేది చూడండి ఒకసారి. చాలా మంది అనేస్తారు కదా, ఫ్రంట్ అనేది మాది క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ పెట్టుకోవాలి ఫ్రేమ్ అనేసి అంటారు. సో అలా ఏం అవసరం లేదండి. ఫ్రేమ్ అనేది స్ట్రైట్ గా పెట్టేసిన క్లాత్ అనేది క్లాత్ కి ఫ్రేమ్ కరెక్ట్ గా స్ట్రైట్ గా పెడితే చాలు. ఎందుకు అంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ముడత అనేది రాకుండా ఉంటుంది. మనము క్లాత్ అనేది ఫ్రేమ్ కి క్రాస్ గా పెట్టడం వల్ల అది ముడత అనేది వస్తుంది క్లాత్ కి. సో మనం సిస్టమ్ లోనే డిజైన్ ని క్రాస్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు. చూడండి, డిజైన్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. మనకు క్రాస్ పెట్టుకున్నా కూడా ఏం కాదు. డిజైన్ అనేసి అయిపోయింది. ఫైనల్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది. చూసారు కదా, చూడండి ఒకసారి. మనకు డిజైన్ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పంపించిన ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. అండ్ మీకు కూడా ఎలాంటి డిజైన్స్ కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.